everybody, welcome to SMR Telugu Education. Next one is write a program to find, so replace one character with another character of a given string. Okay, ఇప్పుడు ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలంటే ఒక స్ట్రింగ్ ఇవ్వాలి. సో str అనేది తీసుకున్నాను, ఒక స్ట్రింగ్ smr స్పేస్ smr అని ఇచ్చాను. ఒక స్ట్రింగ్ ఇస్తే ఇచ్చిన స్ట్రింగ్లో రీప్లేస్ వన్ క్యారెక్టర్ విత్ అనదర్ క్యారెక్టర్. ఓకే, అనదర్ క్యారెక్టర్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ ఇన్పుట్కి ఎంటర్ చేయాలి, ఎం అని ఇచ్చామనుకోండి, ఈ క్యారెక్టర్ని అనదర్ క్యారెక్టర్తో రీప్లేస్ చేయాలి, స్టార్ ఆర్ ఎనీథింగ్. ఓకే, అంటే మనకి ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్లో ఎస్ఎంఆర్ అనే స్ట్రింగ్లో ఎం ప్లేస్లో స్టార్ అనేది రీప్లేస్ చేద్దాం. అంటే అవుట్పుట్ వస్తుంది మనకి ఎస్ స్టార్ ఆర్ స్పేస్ ఎస్ స్టార్ ఆర్, ఇది అవుట్పుట్ కావాలి. ఓకే, సో రైట్ ఎ ప్రోగ్రామ్ టు రీప్లేస్ వన్ క్యారెక్టర్ విత్ అనదర్ క్యారెక్టర్ ఆఫ్ ఏ గివెన్ స్ట్రింగ్. ఓకే, అయితే ఇక్కడ బై యూజింగ్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ అనేది ఎలా సాల్వ్ చేయాలి అది ఒకసారి చూడండి. మనం యూజర్ నుంచి ఇన్పుట్ ఏం తీసుకోవాలి, ఎస్ఎంఆర్ అనేది తీసుకోవాలి. సో యూజర్ నుంచి ఎస్ఎంఆర్ స్పేస్ ఎస్ఎంఆర్ నెక్స్ట్ నల్ క్యారెక్టర్. సో ఎవ్రీ స్ట్రింగ్ షుడ్ బి ఎండ్ విత్ నల్ క్యారెక్టర్. ఇది మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్. సో ఇచ్చిన స్ట్రింగ్లో ఫస్ట్ name of a string is str. So array name always gives base address of an array. ఇది అడ్రస్, ఏ అడ్రస్, క్యారెక్టర్ అడ్రస్. సో కాబట్టి str అనేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్, క్యార్ యాస్ట్రిక్. ఇది అడ్రస్గా పాస్ చేయాలి, ఒక ఫంక్షన్కి అడ్రస్గా పాస్ చేయాలి. అడ్రస్ పాస్ చేస్తున్నామంటే కాల్ బై రెఫరెన్స్. బై యూజింగ్ కాల్ బై రెఫరెన్స్ యూ హ్యావ్ టు రిటర్న్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఎస్ఎంఆర్ అనే ఫంక్షన్లో మనం ఇచ్చిన ఈచ్ క్యారెక్టర్, సో ఇది ఎలా సాల్వ్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది ఎంటర్ చేయాలి. ఇది మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్. అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ద వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, what is the parameters you have to pass, and what is the return type. Here the function name is, any name you have to take. Here I am entering function name is replacement, string replacement, or str rep. This is the name of the function. Our wish, you have to write any name. This is the name of the function, string replacement. So what are the parameters you have to pass? Here you have to pass the string. The string ni pass cheyali. This is the string pass cheyali. Next oka character ni another character tho replace cheyali. Ante oka character ni ante m anukondi, ade type oka character ni another character tho replace cheyali. Ante ch1 idi ch2 అని తీసుకుంటున్నాను. This is called function calling. So first మనం ఫంక్షన్ రాస్తున్నాం అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, వాట్ ఆర్ ద పారామీటర్స్ యూ హ్యావ్ టు పాస్. ఎన్ని పారామీటర్స్ పాస్ చేస్తున్నాం, 1 2 3. నెక్స్ట్ యూ హ్యావ్ టు చెక్ ద ఈచ్ పారామీటర్స్ విచ్ టైప్, దట్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏమైనా రిటర్న్ చేస్తుందా, సో రిటర్న్ వాల్యూ ఏమైనా ఏం లేదు. కాబట్టి ఫంక్షన్ యొక్క డిక్లరేషన్ ఏమవుతుంది, రిటర్న్ టైప్. యూ హ్యావ్ టు మెన్షన్ ద రిటర్న్ టైప్ ఈస్, సో వాల్యూ ఏం రిటర్న్ చేయట్లేదంటే రిటర్న్ టైప్ ఈస్ వైడ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, str rep. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. నెక్స్ట్ str is which type of variable, this is called address. which type of address, character address. కాబట్టి ఇక్కడ char asterisk. మనం ఇక్కడ ఒక క్యారెక్టర్ ని అనదర్ క్యారెక్టర్ తో రీప్లేస్ చేయాలి. m ని సమ్ asterisk తో ఆ స్టార్ తో రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేయాలంటే ఈ ch1 అనేది ఏ టైపు, క్యార్ టైపు, క్యార్. నెక్స్ట్ క్యార్. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. దిస్ ఈస్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. నెక్స్ట్ మనం ఫంక్షన్ డెఫినేషన్ అనేది రాయాలి. ఓకే,
అంటే ఫస్ట్ మనం యూజర్ నుంచి ఏమేమి ఎంటర్ చేయాలి, స్ట్రింగ్ అనేది యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. స్ట్రింగ్ ఎలా రీడ్ చేయాలో మనకు తెలుసు, 2 క్యారెక్టర్స్ అనేవి రీడ్ చేయాలి. ఓకే, అయితే ఒకసారి చూడండి, మనం ఇక్కడ ఎవ్రీథింగ్ స్లాష్ ఎంటర్ కొడతాం కదా, స్లాష్ n ఈజ్ ఆల్సో 1 క్యారెక్టర్, క్యారేజ్ రిటర్న్ ఈజ్ ఆల్సో 1 క్యారెక్టర్. కాబట్టి 2 క్యారెక్టర్స్ రీడ్ చేయాలంటే ఏ ఫంక్షన్ వాడాలి, ఫ్లష్ ఆల్ అనే ఫంక్షన్ ఇచ్చేయాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ నేను ఈ వాల్యూస్ అనేవి రీడ్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇదే ఇచ్చేస్తున్నాను స్ట్రింగ్కి. ఈ క్యారెక్టర్ కూడా డైరెక్ట్గా ఎమ్ ఇచ్చేసి దాన్ని యాస్ట్రిక్తో రీప్లేస్ చేద్దాం. సో ఆల్ట్ ఆఫ్ ఎస్, ఆల్ట్ ఆఫ్ ఏ, సో str రీప్లేస్మెంట్ డాట్ సి అని ఇస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఒక సో డైరెక్ట్గా స్ట్రింగ్ str ఈజ్ ఈక్వల్ టు smr స్పేస్ smr అని ఇచ్చేసి, నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఫంక్షన్ ఏమేంటి, స్ట్రింగ్ str రీప్లేస్మెంట్ rep. ఏ పారామీటర్స్ ఏం పాస్ చేయాలి, str ఒక క్యారెక్టర్ని అనదర్ క్యారెక్టర్తో రీప్లేస్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఏంటి, m, ఇది క్యారెక్టర్, దేంతో రీప్లేస్ చేయాలి, దిస్ ఈజ్ కాల్డ్, ఈ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ కాలింగ్. మనం ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి, దాని ముందు ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. డిక్లరేషన్ ఈజ్ నథింగ్ బట్ మెన్షన్ ద రిటర్న్ టైప్, నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, టైప్ చెప్పాలి. str ఈజ్ విచ్ టైప్, క్యారెక్టర్ అడ్రస్, m ఈజ్ విచ్ టైప్, క్యార్, యాస్ట్రిక్ ఈజ్ క్యార్. విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ డిక్లరేషన్. ఇప్పుడు మనం దీనికి ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. ఓకే, ఫంక్షన్ డెఫినేషన్ మీన్స్ నథింగ్ బట్ ఫస్ట్ you have to write the declarative statements. str replace char asterisk of name, ptr char of ch1 ని దీంతో రీప్లేస్ చేయాలి, char of ch2 తో రీప్లేస్ చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ మనం కాల్ అడ్రస్ పాస్ చేస్తున్నామంటే దిస్ ఈస్ కాల్డ్ కాల్ బై రెఫరెన్స్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ కాల్ బై రెఫరెన్స్ ఇస్ టు రిటర్న్ మోర్ దెన్ 1 వాల్యూ. ఒకసారి చూడండి, ఇక్కడ మనం ఎంటర్ చేసిన స్ట్రింగ్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మెయిన్ ఫంక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్లో ఏమి డిక్లేర్ చేస్తాం మనం, సో ఎస్ ఎం ఆర్ నెక్స్ట్ స్పేస్ నెక్స్ట్ ఎస్ ఎం, next one is r, next one is null character. Every string should be end with null character. ఇక్కడ some address తీసుకున్నాను, some address 500, next address is 501, next address is 502, 503, 504, 505, 506, next 507. ఓకే రైట్, ఇక్కడ ఎరే నేమ్ ఏంటి, str. కాబట్టి నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఏమవుతుంది, ఇది str ఆఫ్ 0, ఇది str ఆఫ్ 1, ఇది str ఆఫ్ 2, str ఆఫ్ 3, 4, 5, 6 and then 7. null character also 7. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడ వస్తుంది, ఈ str లో ఉన్న వాల్యూ ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది కాల్ చేస్తామో అప్పుడు కంట్రోల్ అనేది ఇక్కడ నుంచి ఈ ఫంక్షన్కి వస్తుంది. అంటే మెయిన్ ఫంక్షన్లో ఈ మెమరీ అనేది అలొకేట్ అయింది, కంట్రోల్ ఎక్కడికి వస్తుంది, మనకి స్ట్రింగ్ రీప్లేస్మెంట్ అనే ఫంక్షన్కి వస్తుంది. వచ్చినప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ptr అనేది ఒక వేరియబుల్ ఉంది, ptrలోకి మనకి ఫస్ట్ ch1 అనేది ఒక వేరియబుల్, ch2 అనేది అనదర్ వేరియబుల్, ch1. మనకి ఎప్పుడు కూడా ఫంక్షన్స్ అప్పుడు ఫస్ట్ ఈ వాల్యూ అనేది వచ్చి ch2లో కాపీ అవుతుంది, అంటే ch2లోకి ఏమొస్తుంది, యాస్ట్రిక్ వస్తుంది. నెక్స్ట్ ఈ m అనేది వచ్చి ch1లోకి కాపీ అవుతుంది, అంటే ఇక్కడ ch1లోకి ఏమొస్తుంది, m. నెక్స్ట్ వన్ ఈస్ str అంటే వాల్యూ ఎంత, ఎరే నేమ్ ఆల్వేస్ గివ్స్ బేస్ అడ్రస్ 500 ఎక్కడ స్టోర్ అవుతుంది, ptrలో స్టోర్ అవుతుంది. సో వాట్ ఈస్ ptr, ఈజ్ ఏ అడ్రస్. వాట్ ఈస్ యాస్ట్రిక్ ptr, వేరియబుల్ అట్ దట్ లొకేషన్. మనకి ptr అంటే 500, యాస్ట్రిక్ ptr అంటే str ఆఫ్ 0. నెక్స్ట్ పాయింట్ ఇంక్రిమెంట్ చేయాలి,
నెక్స్ట్ యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఎం, నెక్స్ట్ యాస్ట్రిక్ పీటీఆర్ అప్ టు నల్ క్యారెక్టర్. అంటే ఇది రిపీటెడ్గా జరగాలి ఇప్పటివరకు. సో లూప్ రాస్తాం కాబట్టి i ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఐ అనే వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఓకే, ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0 నుంచి ptr ఆఫ్ 0, ptr ఆఫ్ i, ptr ప్లస్ ప్లస్. మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి? ఇఫ్ ptr ఐలో ఉన్న వాల్యూ, ptr ఆఫ్ ఐలో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ch1 అయితే దాన్ని దేంతో రీప్లేస్ చేయాలి? ptr ఆఫ్ ఐలో ఉన్న వాల్యూని ch2తో రీప్లేస్ చేయాలి. ఓకే, ఒకసారి చూడండి. మనకి ptrలో వాల్యూ ఎంత ఉంది? ptrలో వాల్యూ ఎంత ఉంది? 500. ఇక్కడ మనకి i ఈజ్ ఈక్వల్ టు 0, ptr ఆఫ్ i అంటే 500 అడ్రస్ వేరియబుల్. అంటే ఇక్కడ ఏం రీప్లేస్ అవుతుంది? ఎస్. కండిషన్ ట్రూనా ఫాల్సా? ట్రూ. 0 మీన్స్ ఫాల్స్, నాన్ జీరో మీన్స్ ట్రూ. ఎస్ నాన్ జీరో, కండిషన్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ వచ్చి ptr s లో ఉన్న వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ch1. ch1 లో ఉన్న వాల్యూ ఎంత? m. బోత్ ఆర్ ఈక్వల్ కాదా చెక్ చేస్తుంది. కానీ కాదు కాబట్టి కండిషన్ ఫెయిల్. నెక్స్ట్కి వెళ్తుంది. ptr ప్లస్ ప్లస్ అంటే ptrలోకి వాల్యూ ఎంత వస్తుంది? ptrలో వాల్యూ ఎంత వస్తుంది? 501. నాకు ptr ఫస్ట్ దీన్ని పాయింట్అవుట్ చేసింది. నెక్స్ట్ ptrలోకి 501 దీంతో కంపేర్ చేస్తుంది. ptr ఆఫ్ i అంటే m రీప్లేస్ అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు m. ఎస్, కండిషన్ ట్రూ. నెక్స్ట్ m లో ఉన్న వాల్యూ, ch2 లో ఉన్న వాల్యూ ఏంటి? యాస్ట్రిక్ అనే వాల్యూ వచ్చి ఎందులో కాపీ అవుతుంది? ptr ఆఫ్ i అంటే ఇక్కడ ఏం రీప్లేస్ అవుతుంది? యాస్ట్రిక్ అనేది రీప్లేస్ అవుతుంది. అంటే మనం ఇండైరెక్ట్ గా ఈ ఫంక్షన్ నుంచి ఇక్కడికి వాల్యూ రిటర్న్ చేస్తున్నాం. కాల్ బై రిఫరెన్స్ యొక్క మెయిన్ యూజ్ అదే, టు రిటర్న్ మోర్ దెన్ వన్ వాల్యూ టు ద కాల్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఇస్ ptr. నెక్స్ట్ ptr లో వాల్యూ ఎంత వస్తుంది? 502. ఇప్పుడు ఈ ptr అనేది దీన్ని పాయింట్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ptr ఆఫ్ i అంటే str ఆఫ్ 2 ఇది రీప్లేస్ అవుతుంది. r నాన్ జీరో, కండిషన్ ట్రూ. r స్మాల్ r ఇజ్ ఈక్వల్ టు m, కండిషన్ ఫాల్స్. నెక్స్ట్ ptr వాల్యూ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ s వస్తుంది. నెక్స్ట్ m వస్తుంది. s కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ నుంచి ఈ వాల్యూ రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ r నాన్ జీరో, కండిషన్ ట్రూ. నెక్స్ట్ 0 నల్ వాల్యూ, నల్ క్యారెక్టర్ యాస్క్ వాల్యూ ఎంత? 0 కాబట్టి కండిషన్ ఫాల్స్. దెన్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, సో బయటకు వచ్చేసిన తర్వాత ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మనకి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? మెయిన్ ఫంక్షన్కి వెళ్తుంది. మనకి స్ట్రింగ్ లో ఉన్నది ఏంటి? ఎస్ యాస్ట్రిక్ ఆర్ స్పేస్ ఎస్ యాస్ట్రిక్ ఆర్. ఓకే, ఎగ్జిక్యూషన్ చూడండి ఒకసారి. So Alt F9, yes, Control F9, Alt F5. So enter. ఓకే, మనకి ఇక్కడ స్ట్రింగ్ ప్రింట్ చేయలేదు కదా, ప్రింట్ ఎఫ్. ఓకే, మనకి స్ట్రింగ్ ప్రింట్ చేయడానికి ఏ స్టేట్మెంట్ వాడతాం? పుట్స్ ఆఫ్ str అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి ఇక్కడ Alt F9, ఎస్, కంట్రోల్ F9, Alt F5. సో ఏమొచ్చింది ఇక్కడ? ఎస్ యాస్ట్రిక్ ఆర్ స్పేస్ ఎస్ యాస్ట్రిక్ ఆర్. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ మనం i అనే వేరియబుల్ ఎక్స్ట్రా యూజ్ చేస్తాం. i అనే వేరియబుల్ ఎక్స్ట్రా యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ i అనే వేరియబుల్ కూడా యూజ్ చేయకుండా డైరెక్ట్గా ptr అంటే అడ్రస్, యాస్ట్రిక్ ptr అంటే అడ్రస్లో ఉన్న వేరియబుల్ యాస్ట్రిక్ ptr. ఇక్కడ యాస్ట్రిక్ ptr ఇజ్ ఈక్వల్ టు ch1 అయితే యాస్ట్రిక్ ptr ఇజ్ ఈక్వల్ టు ch2. చూడండి, ఇంతకుముందు రాసిన కోడ్ ఇది, బోత్ ఆర్ సేమ్. ఇంతకుముందు రాసిన కోడ్ ఇది సేమ్, బట్ ఇక్కడ మనం i అనే వేరియబుల్ యూజ్ చేయలేదు.
దిస్ ఈస్ కాల్డ్ డెన్నిస్ రిచ్ కోడింగ్ స్టైల్. మనం ఇంతకు ముందు రాసింది ఏంటంటే బాలగురుస్వామి కోడింగ్ స్టైల్ అనమాట. ఇక్కడ ఐ అనేది యూజ్ చేయకుండా చూడండి, ఇక్కడ పీటీఆర్ అంటే ఎంత 500, యాస్ట్రిక్ పీటీఆర్ అంటే 500 అడ్రస్ వేరియబుల్, ఎస్టీఆర్ ఆఫ్ 0, ఎస్ నాన్ జీరో కండిషన్ ట్రూ. కాబట్టి ఇక్కడ CH1. ఇప్పుడు నాకు S ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమొస్తుంది, ఎస్టీఆర్ ఆఫ్ 0 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు CH1 M కండిషన్ ఫాల్స్. కాబట్టి పీటీఆర్లోకి వాల్యూ వస్తుంది, సో పీటీఆర్లోకి వాల్యూ ఎంత వస్తుంది, 501 వస్తుంది. నెక్స్ట్ 501తో కంపేర్ చేస్తుంది. యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఎస్టీఆర్ ఆఫ్ 1 నాన్ జీరో కండిషన్ ట్రూ. యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఎస్టీఆర్ ఆఫ్ 1 అంటే వాల్యూ ఎంత M ఈజ్ ఈక్వల్ టు M, ఎస్ కండిషన్ ట్రూ. కాబట్టి CH2 వచ్చి యాస్ట్రిక్ పీటీఆర్ అంటే 501, యాస్ట్రిక్ పీటీఆర్ అంటే ఇక్కడికి స్టార్ వస్తుంది. నెక్స్ట్ అప్ టు నల్ క్యారెక్టర్. నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, ఈ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ నుంచి బయటకు వస్తుంది. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయినాక మెయిన్కి వస్తుంది, ఈ స్టేట్మెంట్ అనేది వస్తుంది. పుట్స్ ఆఫ్ STR అంటే మనకి S స్టార్ యాస్ట్రిక్ R అనేది వస్తుంది. ఓకే, మనం Alt F9, S Control F9, Alt F5. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఈ STRని CH1ని CH2ని యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. మనం ఇదే ప్రోగ్రాంలో యూజర్ నుంచి ఎంటర్ చేయాలి. యూజర్ నుంచి ఎంటర్ చేయాలంటే char CH1 char CH2. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఆ STRని యూజర్ నుంచి ఎంటర్ చేయమని అడగాలి. సో printf ఎంట్రీని enter any string, so gets of STR. నెక్స్ట్ మనం ఎంటర్ కొడతాం కదా, ఎంటర్ ఈజ్ ఆల్సో వన్ క్యారెక్టర్. కాబట్టి ఇక్కడ printf /n ఎంటర్ CH1 అని ఇస్తున్నాను. ఫస్ట్ క్యారెక్టర్ ఎంటర్ చేయాలి కదా, అది రీడ్ చేస్తే ముందు ఇక్కడ ఫ్లష్ ఆల్ అనే ఫంక్షన్ వాడాలి. సో scanf %c, అడ్రస్ ఆఫ్ CH1. నెక్స్ట్ సెకండ్ క్యారెక్టర్ ఎంటర్ చేయమని అడగాలి. printf /n ఎంటర్ CH2. ఇక్కడ CH1 ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ కొడతాం కాబట్టి ఎంటర్ కూడా ఒక క్యారెక్టరే కాబట్టి ఇక్కడ కూడా ఏం ఫంక్షన్ వాడాలి, ఫ్లష్ ఆల్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. నెక్స్ట్ scanf %c, అడ్రస్ ఆఫ్ CH2. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫిక్స్డ్గా రాసే ఇంతకుముందు ఇక్కడ CH1 ప్లేస్లో CH2ని రీప్లేస్ చేయాలి. దిస్ ఈజ్ ఫంక్షన్ కాలింగ్, దట్ ఈస్ ఫంక్షన్ డిక్లరేషన్, దిస్ ఈజ్ కాల్డ్ ఫంక్షన్ డెఫినిషన్. సో Alt F9, S Control F9 ఎంటర్ ఎనీ స్ట్రింగ్. సో SMR స్పేస్ SMR. సో Mని యాస్ట్రిక్తో రీప్లేస్ చేయాలి. Alt F5 సేమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎనీ స్ట్రింగ్ వర్క్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. ఎంటర్ ఎనీ స్ట్రింగ్. SNR అని ఇచ్చాను. ఇక్కడ Nని Mతో రీప్లేస్ చేయాలి. Alt F5 SMR అనేది వస్తుంది. ఓకే, సో ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో స్టిల్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ప్లీజ్ రెఫర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.